హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. మన ఛానల్లో అమ్మ డైరీలో కొన్ని పేజెస్ అనే బుక్ స్టోరీస్ అనేది చెప్తున్నానండి ఎపిసోడ్స్ రూపంలో. ఎపిసోడ్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఛానల్ నేమ్ కింద కూడా ఇస్తానండి, అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ 2 అండి ఈరోజు. ఎపిసోడ్ 1 నుంచి డైలీ ఎపిసోడ్స్ మీరు విన్నారు అంటే చాలా క్లియర్గా అర్థమవుద్ది అండ్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వినొచ్చు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. సో అమ్మ డైరీలో ఎపిసోడ్ 2 అండి. ఇంకా మీకు ఈ స్టోరీ విన్నాక ఇది ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నగరంలో ఓ మోస్తారు పేరుకున్న కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపల్ని నేను. చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను అంటారు అందరూ. రోజులాగే రొటీన్ అయినా ఈరోజు కొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాను. అదే మాట అడిగేసింది మ్యాథ్స్ టీచర్ నీలిమ మధ్యాహ్నం లంచ్ టైంలో. ఏమీ లేదు అని చిన్నగా నవ్వేసి గబగబా లంచ్ కానిచ్చేసి నా రూమ్కి వచ్చేసాను. నీలిమతో అలా అన్నానే కానీ నాకు కూడా తెలుసు, ఉదయం ఆ పాట విన్న దగ్గర నుండి ఏదో అలవాటైన హాయ్ మళ్ళీ పలకరిచ్చినట్టు అనిపిస్తుంది. పిల్లల ఎగ్జామ్స్, క్లాసులు, స్టాఫ్ మీటింగ్ అయి సాయంత్రం ఇంటికొచ్చి టీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే వెనుక ఇంటి నుంచి ఆంటీ అని పిలుపు వినిపించింది. కొత్తగా వచ్చిన వాళ్ళ అమ్మాయి కాబోలు. నమస్తే ఆంటీ, ఈ ఇంట్లోకి నిన్ననే షిఫ్ట్ అయ్యాము. పొద్దున్నే ఎలక్ట్రీషియన్ వస్తే అవసరమయ్యి ఈ స్టూల్ మీ అబ్బాయి దగ్గర తీసుకున్నాను. థ్యాంక్స్ ఆంటీ, గోడ అవతల నుండి స్టూల్ని అందిస్తూ చెప్పింది. పర్వాలేదమ్మా, ఇంకా ఏమన్నా అవసరమైతే చెప్పు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? అన్నీ సర్దేశారా అడుగుతూ, అయ్యో ఇలాగే మాట్లాడేస్తున్నానేంటి, అలా తిరిగి ఇంట్లోకి రా అమ్మా, టీ తాగుతూ వెళ్దువు పిలిచాను. లేదా ఆంటీ, నాన్న రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేశారు. కొత్త చోటు కదా, ట్రాఫిక్ అది ఇంకా అలవాటు అవ్వాలి. చాలా పనుంది నాకు కూడా మొహమాటంగా నవ్వుతూ చెప్పింది. సరేనమ్మా, నీకేమన్నా కావాలంటే పిలువు. అలాగే ఆంటీ, వస్తాను. అమ్మ నీ పేరు? ఇంట్లోకి వెళ్ళబోతూ గుర్తొచ్చి అడిగాను. గీత చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. గీత? వాకిట్లో లైట్ వేస్తూ నాలో నేను అనుకున్నాను. ఇప్పటికీ గీత వాళ్ళు వచ్చి 2 వారాలు దాటింది. ఇంటి పనులు చేసుకుంటూ అడపాదడపా వెనకింటిని గమనిస్తున్నాను. గీత తప్ప ఆ ఇంట్లో వేరే మనుషులు జాడే లేదు ఇప్పటిదాకా. ఒక మగ గొంతు మాత్రం వినిపిస్తుంది ఎప్పుడైనా చిన్నగా. వాళ్ళ నాన్నదై ఉండొచ్చు. రోజు పొద్దున్నే పాటలతో నాకు శుభోదయం ఒక రకంగా అలవాటైపోయింది. జిత్తు కూడా మొదట్లో చికాకు పడ్డా మెల్లగా అలవాటు పడిపోయాడు. సంగీతానికి ఉన్న మహత్యమేమో. ఓ ఆదివారం రోజు ఇల్లంతా దులుపుతున్నాను. వచ్చేది ఒక్కరోజు సెలవు, ఆ ఒక్కరోజు కూడా ఎందుకమ్మా ఈ పనులు అని కసురుకుంటూ ఉన్నాడు జిత్తు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు సగం ప్రశాంతంగా ఉన్నట్టే అని నా నమ్మకం. కబీతో హస్సియే కబీ ఏ రులాయ్ పాడుతూ లోపలికొచ్చింది గీత. హాయ్ గీత, రారా. ఏంటి ఎన్నిసార్లు పిలిచినా రాను అనేదానివి, ఇవాళేంటి ఇలా సడన్ సర్ప్రైజ్? టీవీ ఆఫ్ చేసేసాను. ఏం లేదా ఆంటీ, నాన్న లేరు, ఇంట్లో బోరు కొట్టింది, సరే సరదాగా పలకరిద్దామని ఇలా వచ్చా. జిత్తు అన్న లేడా? ఇల్లంతా చూస్తూ అడిగింది. వాడప్పుడే నీకు అన్న అయిపోయాడా? నవ్వాను. ఎప్పుడో. లేడా? లోపలికి చూస్తూ అడిగింది. లేడు గీత, వచ్చే వారం కోడ్ రిలీజ్ ఉంది. కానీ చేయాల్సిన పని ఇంకా అవ్వలేదని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇలా కూర్చోద్దా? ఇలా కూర్చో. ఇల్లంతా చికాగ్గా ఉంది, సర్దేస్తా ఒక్క 10 నిమిషాల్లో. సోఫాలో ఉన్న బట్టలన్నీ ఒక మూలకి జరిపాను. ఏం పర్వాలేదు, నేను కూడా ఉన్నా కదా, హెల్ప్ చేస్తా, కుప్పగా ఉన్న బట్టలన్నీ మడత పెడుతూ అంది. ఇల్లంతా అలవాటైనట్టు తిరుగుతూ ఇల్లు సర్దటంలో, వంటలోనూ సహాయం చేసింది తను. మాటల సందర్భంగా తెలిసింది వాళ్ళు ముంబైలో ఉండేవారని, వాళ్ళ అమ్మ 8 ఏళ్ల నాడు క్యాన్సర్తో చనిపోయిందని, నాన్న ఫార్మా కంపెనీలో ఈ మధ్య జాయిన్ అయ్యారని, తను ఎంబీబీఎస్ చేసి పీజీ చేయడానికి ప్రిపేర్ అవుతుందని, అమ్మ లేకపోవడం వల్ల అన్ని పనులు అలవాటైపోయి ఉంటాయని అనుకున్నాను. ఏవేవో మాట్లాడుతుంది, అసలు కొత్త లేదో ఈ పిల్లకి. మధ్య మధ్యలో
తీసే కూని రాగాల్ని బట్టి సంగీత జ్ఞానం కూడా ఉందని అర్థమవుతుంది. నా కూతురు ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది. ఆంటీ మీ పేరేంటి? ఏం పేరైతే ఏం, ఎలాగో నువ్వు పిలిచేది ఆంటీ అనేగా నవ్వాను. చెప్పండి సారిక. నా పేరు కన్నా మీ పేరే మోడ్రన్గా ఉందా ఆంటీ? సారీ సారిక ఆంటీ. నా పేరుని ఇష్టంగా పలికినట్టు అనిపించింది.